నరసింహ. ప్రస్తుతం గరం ఛాయ్ వార్తలు చూద్దాం. ఫీజులకు కళ్ళెం పడేనా? ప్రైవేట్ బడులు కళాశాలల్లో ఇష్టరాజ్యంగా వసూళ్లు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలవని కార్యాచరణ. ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ఫీజులు నియంత్రించడంపై కమిటీ నియమించిన విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కమిటీ వేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాష్ట్రంలో బీటెక్ కంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ ఫీజు అధికంగా ఉంది. ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. నియంత్రణ లేకపోతే ఎలా? రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన సంస్కరణలపై సెప్టెంబర్ 11న శ్రీధర్బాబు చైర్మన్గా ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలివి. సమావేశం జరిగి 3.5 నెలలు గడిచినా ఇప్పటి వరకు మరో భేటీ జరగలేదు. కమిటీ ఏర్పాటు కాలేదు. కొత్త విద్యా సంవత్సరం 25-26 జూన్ 2 వారాల్లో ప్రారంభమవుతోంది. అంటే ఫీజులను నిర్ధారించేందుకు 5 నెలలు మాత్రమే గడువు ఉంది. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డుల పరిధిలో ఇప్పటికే ప్రవేశాలు మొదలయ్యాయి. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సో నిజంగానే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఈ రెండు కుంటిపడిపోయిన పరిస్థితి. ఏది చేయాలన్నా ఒక ఎల్కేజీ ఫీజు కట్టాలన్నా లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఎల్కేజీలో జాయిన్ చేయాలన్నా పుట్టిన బాబుని, తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా కూడా లక్షల్లో ఫీజులు ఉన్నాయి. అడ్మిషన్స్ ఇటు డొనేషన్స్ పేరుతో స్కూళ్ళు దోపిడీ చేస్తుంటే ఇక్కడ అడ్మిట్ చేసుకోవాలంటే కూడా ₹1000 డిపాజిట్ చేస్తే తప్ప అక్కడి నుంచి మళ్ళీ దాచుకున్న సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయే వరకు స్కూల్ ఫీజులు, ఈ హెల్త్ ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు, రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం. ఫార్ములా ఈ కేసు కొట్టివేయాలనే కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించడం హైకోర్టు ఏసీబీ కౌంటర్. పిటిషన్ను తిరస్కరించండి, హైకోర్టుకు ఏసీబీ కౌంటర్. వరుస 2 ఏళ్లలో 10 లక్షల వలసేతర వీసాలు, అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డులు. అమెరికాకు అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులను పంపించే దేశంగా భారత్. కృష్ణా జిల్లాలో సమన్వయం కావాలి, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలి. కృష్ణా జలాల్లో సమన్వయం కావాలి, వీలైనంత త్వరగా కేటాయింపులు జరపాలి. ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నాల్ని తీర్పులో జాప్యం కోసమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదిక. విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే. మంత్రిగా అది నా బాధ్యత కాదు, అప్రతిష్ట పాలు చేయడానికే కేసులు. ఫార్ములా ఈ రేస్పై హైకోర్టుకు రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ పిటిషన్పై విచారణ 31న అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులు అప్పటి వరకు పొడిగించిన హైకోర్టు. వర్షాకాలంలో బ్యారేజీలకు మరమ్మతులు లేనట్టే. కాళేశ్వరంలో ఇంకా పూర్తి కాని ఇన్వెస్టిగేషన్. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికకు మరింత సమయం. సో కేటీఆర్ వేసిన ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది 31 వరకు విచారణ ఆపింది. విచారణ 31కి వాయిదా వేసింది. అరెస్ట్ చేయరాదన్న ఉత్తర్వులు అప్పటి వరకు పొడిగిస్తుంది, ఆపిపెట్టిన పరిస్థితి. సో కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవరా, ఎందుకు అవుతారు ఎందుకు అవ్వరు అనే పాయింట్లో ఇక్కడ ఒక గందరగోళం నెలకొనుంది. సో అల్లు అర్జున్ ఇష్యూ ఎప్పుడైతే సద్దుమణిగిందో ఇమీడియట్గా మళ్ళీ కేటీఆర్ విషయం వస్తుంది. వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతోనే విపత్తులు, భూగోళం మరింత వేడెక్కితే మానవ సంక్షోభాలు, వ్యవసాయం కుదేలై తగ్గుతున్న ఆహారోత్పత్తులు, 2024లో అదనంగా 41 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు, కర్బన ఉద్గారాలను తగ్గించకుంటే ప్రమాదం. క్లైమేట్ సెంట్రల్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ నివేదికలో వెల్లడి. ఈ ఏడాది చోటు చేసుకుంటున్న 26 తీవ్ర విపత్తులలో 3700 మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే క్లైమేట్ కంట్రోల్ సూచికలకు దగ్గరగా వచ్చి మరో 219 ఘటనల్లో 1000 మంది చనిపోయి ఉంటారు.